వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కుప్పకూలిన మరో విమానం, శాసనసభ్యునితో సహా 15 మంది మృతి. ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్. రాష్ట్రం మీదుగా 3 హైస్పీడ్ రైల్ కారిడార్లు. మా భూమిపై కాలు పెడితే అంతే, ఇరాన్ హెచ్చరిక. ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ శుభవార్త అందించింది. ఈ మేరకు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఏపీలోని రైల్వే ప్రాజెక్టులపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. రాయలసీమ ప్రాంతాలను కోస్తాంధ్రలోని ప్రాంతాలతో అనుసంధానించేలా రైల్వే కనెక్టివిటీపై చర్చించారు. ఈ క్రమంలో రైల్వే అభివృద్ధి ప్రణాళికలపై అధికారులను అడిగి చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. అలాగే పలు రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించే అంశంపై చర్చించారు. విమాన ప్రమాదాలు వెంటాడుతూ ఉన్నాయి. బుధవారం మహారాష్ట్రలో ల్యాండింగ్ సమయంలో ప్రైవేటు జెట్ కూలిపోయి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా 5గురు మృతి చెందిన సంగతి మరవకముందే అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ విమాన ప్రమాదం కొలంబియాలో జరిగింది. టేకాఫ్ అయిన విమానం కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న ఆ దేశ శాసనసభ్యుడు డియోజీనస్ క్వింటర్తో సహా 15 మంది దుర్మరణం పాలయ్యారు. ఇందులో 2 విమాన సిబ్బంది కూడా ఉన్నారు. ఇరాన్ అమెరికా యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రియమైన భూమిపై జరిగే దాడిని ఎదుర్కోవడానికి ఇరాన్ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని అన్నారు. అందుకోసం భద్రతా బలగాలు ట్రిగ్గర్పై వేలు ఉంచాయన్నారు. ప్రస్తుతం ఇరాన్ అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ వైపు తమ భద్రతా బలగాలు కదిలాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఏ సమయంలోనైనా అమెరికా దాడి చేసే అవకాశం ఉందని అంతా భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అమెరికాను హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు. మేడారం సమ్మక్క సారక జాతర సందర్భంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ జువల్ ఓరం, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఆలయాన్ని సందర్శించి సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకుని మొక్కులు సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆలయ ప్రధాన ద్వారం వద్ద కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయ డోలు డప్పుల నడుమ ఆలయంలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తల్లులకు నిలవెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు. తదనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువెల్ ఓరం మాట్లాడుతూ సమ్మక్క సారక జాతర దేశంలోని అతిపెద్ద గిరిజన పండుగ. ఇది గిరిజనుల మహాకుంభంగా నిలుస్తోంది. సుమారు 20 ఏళ్ల క్రితం నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు మళ్లీ ఈ పవిత్ర జాతరకు రావడం ఆనందంగా ఉందని అన్నారు. मैं 20 साल पहले एज ए यूनियन मिनिस्टर इस जगह में आया था और आज 20 साल के बाद हम लोग किशन रेड्डी के साथ फिर प्रधानमंत्री के निर्देश में हम लोग आया है. इस जगह का डेवलपमेंट होना चाहिए. भारत सरकार ने सफिशिएंट पैसा दे रहा है. ये प्रोग्राम करने के लिए भी हमने दिया है, स्पेशल ट्रेन दिया है और जो जो भारत सरकार से संभव है उसमें दे रहे हैं. हमारा फ्रेंड रेवंत रेड्डी, यहाँ का मुख्यमंत्री, चीफ मिनिस्टर, ही वाज इन माई माने कमिटी. मैं डिफेंस का चेयरमैन था तो वो मेंबर थे. आपका दूसरा वो पायलट साहब भी, क्या नाम, डिप्टी, वो भी मेरा मेंबर थे. हमारा अच्छा संपर्क है. भारत सरकार जनजाति का विकास के लिए बहुत काम कर रहा है. उसका स्कीम का डिटेल बताने से बहुत समय लगेगा. वी आर स्पेंडिंग 1 लाख करोड़ अंडर धरती आबा ग्राम उत्कर्ष योजना एंड 24,000 करोड़ फ्रॉम पीएम जनमन. एकलव्य मॉडल स्कूल 23 हमने दिया है और इसमें से इनका बहुत बढ़िया मैंने ITI इंजीनियरिंग मेडिकल में क्वालिफाई कर रहा है. एंड जनजाति का ये 3rd टाइम मिनिस्टर हूँ मैं. जनजाति मंत्रालय भारत सरकार में अटल बिहारी वाजपेयी हैज क्रिएटेड दिस separate ministry and I am the first cabinet minister who has taken charge of this ministry and I am continuing this is my 3rd term.
6 बार का एमपी हूँ, ज़्यादा नहीं, और 2 बार का विधायक भी हूँ। और हम भारत सरकार के ओर से SC ST एंड पर्टिकुलरली ST, इसके लिए हम लोग का बहुत सारे म्यूजियम। అనకాపల్లి జిల్లా చోడవరం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గంజాయి మరియు నాటుసారా దొరికిన వెహికల్ సీజ్ చేసి వేలంపాట నిర్వహిస్తున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు 10 కార్లు, 4 ఆటోలు, ఒక బైక్ మొత్తం 16 వెహికల్లు వేలంపాట వేగా అందులో ఒక ఆటో ఎవరూ పాడుకోలేదు. పాట పాడుకున్న వాహనదారులు 18% GST కట్టాలని తెలియజేశారు. మొదట సిండికేట్ అయి పాట నిర్వహించిన మధ్యలో కొందరు పాటను రేచడం జరిగింది. తక్కువకు వెళ్లాల్సిన వెహికల్ ను పోటీ పెట్టడంతో 92% ప్రభుత్వానికి ఆదాయం బాగానే వచ్చిందంటూ డిప్యూటీ కమిషనర్ శ్రీరామచంద్రమూర్తి మీడియాకు తెలిపారు. వారి ఆదేశాల మేరకు గాంజా ప్రాపర్టీలు, గాంజాతో ఉన్న సీజ్ అయిన వెహికల్స్ని ఆక్షన్ చేయగా 16 వెహికల్స్ ఆక్షన్ ఇచ్చినాము. DDC డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఆక్షన్ జరిగినది. దీనిలో 15 వెహికల్స్ డిస్పోజ్ అయినాయి. ఈ 15 వెహికల్స్ గాను మాకు గవర్నమెంట్ వాల్యూ ఇచ్చిన వాల్యూ కన్నా కూడా 95% ఎక్కువ వచ్చినది. గవర్నమెంట్ వాల్యూ 2,25,000 ఇవ్వగా దానిలో బిడ్డర్స్ మొత్తం పార్టిసిపేట్ 59 మంది బిడ్డర్స్ పార్టిసిపేట్ అయ్యారు. సుమారుగా 4,40,000 రూపాయలు మాకు గవర్నమెంట్ వాల్యూకి అదనంగా ఆదాయం వచ్చినది. లక్షలాది భక్తుల భక్తి శ్రద్ధల నడుమ మేడారం మహాజాతర తొలి ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. ఆదివాసీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సారళమ్మ నిన్న రాత్రి అట్టహాసంగా మేడారంలోని గద్దెపైకి చేరుకుంది. అమ్మ ఆగమనంతో మేడారం పరిసరాలు దివ్యానుభూతితో నిండిపోయాయి. కన్నెపల్లిలోని సారళమ్మ ఆలయం నుంచి బుధవారం రాత్రి 7:38 అమ్మ ఊరేగింపు ప్రారంభమైంది. సంప్రదాయ వాయిద్యాలు, భక్తుల జయ జయ ధ్వానాల మధ్య సారళమ్మ జంపన్న వాగు వద్దకు రాత్రి 8:48 చేరుకుంది. అక్కడ కొద్దిసేపు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆశిష భక్తజనం నడుమ అమ్మను మేడారంకు తీసుకువచ్చారు. తొలుత సారళమ్మ ఆలయాన్ని పూజారుల కుటుంబ సభ్యులు శుద్ధి చేసి లోపల మరియు బయట ముగ్గులు వేసి మామిడి తోరణాలు, బంతిపూలతో అందంగా అలంకరించారు. అనంతరం రహస్య పూజలు నిర్వహించారు. ఆలయం వెలుపల ఆదివాసీ కళాకారులు డోలు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ అమ్మను కీర్తించారు. సారళమ్మ రూపమైన కుంకుమ భరణను ప్రధాన పూజారి కాక సారయ్య తలపై ఎత్తుకుని ఆలయం వెలుపల అడుగు పెట్టగానే భక్తుల ఉత్సాహం తారాస్థాయికి చేరింది. సంతానం కోసం, కష్టాల నివృత్తి కోసం వేలాది మంది భక్తులు అమ్మను మహిళలు తడిబట్టలతో సాగిలపడి హారతులిచ్చారు. కన్నెపల్లి నుంచి మేడారం వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర భక్తులు ఇరువైపులా బారులు తిరిగి నిలబడ్డారు. అడుగడుగునా నీరాజనాలు, పసుపు కుంకుమలు, అక్షింతలతో అమ్మకు స్వాగతం పలికారు. భక్తులు అమ్మ రూపాన్ని తాకేందుకు ఉత్సాహం చూపించగా రోప్ పార్టీలు పూజార్లకు రక్షణ వలయంగా నిలిచాయి. జంపన్న వాగు వద్ద జంపన్న పక్షాన ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వాగు అవతల ఒడ్డున ఉన్న నాగులమ్మకు కూడా పూజలు చేశారు. అక్కడి నుంచి సారలమ్మను మేడారంలోని సమ్మక్క ఆలయానికి తీసుకువచ్చారు. పూనుగొండ్ల నుంచి వచ్చిన పగిడిద్దరాజు గోవిందరాజుతో కలిసి సారలమ్మకు పూజలు నిర్వహించగా సమ్మక్క పగిడిద్దరాజు కళ్యాణ తంతు ఘనంగా జరిగింది. వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో పవిత్రమైన ఆవు నెయ్యికి బదులుగా పూర్తి రసాయనాలు, జంతువుల కొవ్వు, పామ్ ఆయిల్ తో కూడిన కల్తీ నెయ్యి వాడిన అంశంపై ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయాన్ని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు సంస్థ తేల్చింది. దేవాలయాల శుద్ధీకరణ చేయటమే కాకుండా ప్రజలందరికీ వాస్తవాలు చెబుతున్నాం. 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో తిరుపతి లడ్డూలో చాలా నాణ్యతా లోపాలు ఉన్నాయి. సరైన నేతి వాసన అనేది రావటం లేదని భక్తులు గొడవ చేయడంపై టీడీపీ అప్పుడే అనుమానాలు వ్యక్తం చేసిందని అన్నారు. చాలా
నాణ్యత లోపాలు ఉన్నాయి, సరైన నేతి వాసన అనేది రావటం లేదని భక్తులు గొడవ చేస్తా ఉన్నారని మనం అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి చెప్పినది ఏంటంటే అది అసలు నెయ్యే కాదు, పాల నుంచి తీసిన వాళ్ళు 1 లీటర్ పాలు అనేది లేకుండా కేవలం జంతు కొవ్వులతో మరి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలానికి చెందిన రాళ్లగూడ గ్రామం విషాదంలో మునిగిపోయింది. ఓ నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ అనుమానాస్పద హత్యకు గురైన ఘటన గ్రామ ప్రజల హృదయాలను కలిచివేసింది. నిన్నటి వరకు అసాధారణంగా సాగిన జీవితం ఒక్కసారిగా కన్నీటి కథగా మారింది. మృతురాలు ఆత్మకూరి కళావతిగా గుర్తించారు. 18 సంవత్సరాల క్రితం సంతోష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. కుటుంబాన్ని నిలబెట్టడానికి కష్టపడే సాధారణ గృహిణి ఆమె. వీరికి 2 పిల్లలు అంజు, అక్షిత. భర్త సంతోష్ కూలీ పనుల కోసం గత 10 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లగా కళావతి గ్రామంలోనే కూలీ పని చేస్తూ పిల్లలను చూసుకుంటూ జీవనం సాగిస్తోంది. బుధవారం ఉదయం 10 గంటలకు ఇటిక్యాల గ్రామంలో ఉన్నటువంటి జెడ్పీఎస్ఎస్ పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందని చెప్పడంతో కళావతి ఇంటి నుంచి బయలుదేరింది. త్వరగా వచ్చేస్తానమ్మా అన్న తల్లి మాటే పిల్లలకు చివరి జ్ఞాపకంగా మిగిలింది. మధ్యాహ్నం గడిచింది, సాయంత్రం అయ్యింది, కానీ తల్లి ఇంటికి చేరలేదు. ఇటిక్యాల జెడ్పీఎస్ఎస్ పాఠశాల నుంచి వచ్చిన పిల్లలు తల్లి కోసం గుమ్మం దగ్గర ఎదురు చూశారు. ఫోన్ లేదు, సమాచారం లేదు. ఆందోళనతో గ్రామస్తులు, బంధువులు వెతికినా ఆచూకీ దొరకలేదు. చివరకు పోలీసులకు సమాచారం అందించారు. దహేగాం పోలీసులు గాలింపు చేపట్టగా గురువారం అర్ధరాత్రి దాదాపు 1 గంట సమయంలో గ్రామ పరిసర ప్రాంతంలో కళావతి మృతదేహం లభ్యమైంది. ఆ వార్త కుటుంబానికి పిడుగులా పడింది. అమ్మ వస్తుంది అని ఎదురు చూసిన పిల్లల కళ కళ్ల ముందే ప్రపంచం చీకటిగా మారిపోయింది. ఈ ఘటన వెనుక అసలు కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. స్కూల్కి వచ్చింది పొద్దుగాల, మళ్ళీ 12 వరకు మీటింగ్ అయిపోయింది, ఇంటికి పోతా అని చెప్పింది. మళ్ళీ అత్తగింట ఫోన్ లిఫ్ట్ చేయలే, రెస్పాన్స్ లేదు. మీ మమ్మీ అవునా? కళావతి పేరు. ఎటు వెళ్ళింది? స్కూల్కి వచ్చింది, మీటింగ్, పేరెంట్స్ మీటింగ్ ఉండే. 12 వరకు అయిపోయింది. అడిగితే ఇంటికి పోతానని చెప్పింది. ఇక మళ్ళీ వచ్చి ఫోన్ చేస్తే రింగ్ అవుట్ కానీ రెస్పాన్స్ లేదు. ఏ స్కూల్కి వెళ్ళింది? ఇట్టాల స్కూల్. ఇట్యాల స్కూల్కి వెళ్ళిందా? ఇట్యాల నుంచి రిటర్న్లో రాగా ఇది జరిగిందా? దాదాపు ఎప్పుడు జరిగి ఉంటుంది? 1 నుంచి స్టార్ట్. అంటే ఒక రైతు ఫోన్ చేసి పత్తి తీయడానికి వస్తావా అని అంటే నేను ఎట్టి పరిస్థితులు వస్తున్నా అన్న, వెనక ముందైనా వస్తా పత్తి తీయడానికి అని చెప్పి అనడం జరిగింది. ఆయన కూడా ఫోన్ చేయడం జరిగింది, నీకు సంతకాలు అయిపోయినాయా, నువ్వు వస్తున్నావా, 7 దాకా వచ్చినావు, సరే లేట్ అయినా మంచిగా పత్తి తీయడానికి రమ్మని చెప్పి ఆయన అనడం జరిగింది. ఆయన ఫోన్లు 12 నుంచి ఫోన్లు ఇప్పుడు చేయకపోవడం వల్ల 12 నుంచి ఫోన్లు చేస్తాను, 5 అవుతుంది, 6 అవుతుంది, 7 అవుతుంది, ఇంకా ఫోన్లు అయితే మరి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అని చెప్పి సాయంత్రం దాకుండి ఈ అమ్మ పొద్దున సాయంత్రం 8:30కు నేను ఇంటికి వచ్చిన వాళ్ళే మా ఫోన్ తగులుతలేదు. మరి నేను కాకినాడ నుంచి వచ్చిన అయితే మా అమ్మ ఏమన్నా కనబడ్డదాన్ని పిల్లడంటే నేను కనబడలేదు. మరి మార్కెట్లో కాకినాడలో అయితే ఉంటే నేను ఎక్కించు వాళ్ళు సంతకాలు పెట్టుమన్న వీళ్ళు గొడవ జరిగింది, నిరుడు గట్టిగా జరిగింది. 7 ఆళ్ళ లోపల నా పానం నీ పానం నా చేతుల్లో ఉన్నది అని అన్నాడు తీసిండు. తీసిండు. ఇక ఇవాళ నా కోడలు తీసిండు. ఇక రేపు మమ్మల్ని అన్నది ఇస్తాడు. ఈ పరిస్థితి ఎట్లా నాకు చెప్పు. వీళ్ళందరూ ఉన్నారు, నాకు తెలియదు అనుకుంటారు, పొద్దున్న అత్తలు మాట్లాడతారు, పోతారు. నా కొడుకునే ఇవాళ నా కోడలే చంపిండు, రేపు నన్ను చంపచ్చు, నా కొడుకు చంపచ్చు. ఈ పరిస్థితి ఎట్లా చేయండి. మళ్ళీ లేదంటే ఇంత మంది కుప్పకూలిన మరో విమానం, శాసనసభ్యునితో సహా 15 మంది మృతి. ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్. రాష్ట్రం మీదుగా 3 హైస్పీడ్ రైల్ కారిడార్లు. మా భూమిపై కాలు పెడితే అంతే, ఇరాన్ హెచ్చరిక. ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.